అందరికీ నమస్కారం అండి. పరగ్ 2024 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ని మనం చూస్తున్నాం. న్యాస్ పేరుతో పిలువబడేటువంటి పరీక్షని నిర్వహించడంలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. కావున ఈ వీడియో ద్వారా న్యాస్కి సంబంధించినటువంటి సర్వే ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. మరి పరక్ అంటే ఏమిటో పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. విద్యార్థి యొక్క పరిపూర్ణ అభివృద్ధి కోసం జ్ఞానం యొక్క పనితీరును అంచనా వేయటం, సమీక్షించటం మరియు సంబంధిత రంగాలను విశ్లేషణ చేయటం పరక్ యొక్క పూర్తి అర్థంగా మనకి తెలుస్తోంది. రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 గాను పిలవటం జరుగుతుంది. ఈ పరీక్ష డిసెంబర్ 2024 సంవత్సరం 4వ తారీఖున నిర్వహించబడుతుంది. ఇది 3 విభాగాలలో నిర్వహించడం జరుగుతుంది. ఫౌండేషన్, ప్రిపరేటరీ అండ్ మిడిల్ స్టేజ్. పునాది స్థాయిలో 3వ తరగతిలోను, ప్రిపరేటరీ స్థాయిలో 6వ తరగతిలోను, మిడిల్ స్థాయిలో 9వ తరగతిలోను నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పురోభివృద్ధిని పరిగణలోకి తీసుకోవటంలో ఈ పరక్ అనేటువంటి అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. ఇది ప్రశ్నాపత్రం ద్వారా నిర్వహించబడుతుంది. ఓఎంఆర్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. పరీక్ష నిర్వహించేటువంటి సందర్భంలో 3 రకాలైనటువంటి క్వశ్చనీర్స్ కూడా ఉపయోగించబడతాయి. అవి పీక్యూ, టీక్యూ అండ్ ఎస్క్యూ. ప్యూపిల్ క్వశ్చనీరు, టీచర్ క్వశ్చనీరు, అలాగే స్టూడెంట్ క్వశ్చనీర్గా ఇక్కడ మనం వివరించడం జరిగింది. అలాగే ఈ పరక్ యొక్క శాలియంట్ ఫీచర్స్ని మనం గమనించినట్లయితే 3, 6, 9 తరగతులకు ఈ అసెస్మెంట్ నిర్వహించబడుతుంది. 782 జిల్లాలలో నిర్వహించడం జరుగుతుంది. 88,000 మంది పాఠశాలలు కవర్ చేయబడతాయి. 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనడం జరుగుతుంది. 22 భాషలలో నిర్వహించడం మనం గమనించవచ్చు. ఈ కీ ఫీచర్స్ని మనం పరిశీలించినట్లయితే ఇది గ్రేడ్ 3, గ్రేడ్ 6 మరియు గ్రేడ్ 9లకు నిర్వహించబడుతుంది. ఇక్కడ టెస్ట్ ఫామ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవి గ్రేడ్ 3కి, గ్రేడ్ 6కు, అలాగే గ్రేడ్ 9కు సంబంధించినటువంటి నంబర్ కూడా ఇచ్చున్నారు. టెస్ట్ ఫామ్స్ 6 రకాలైనవి గ్రేడ్ 3కి, అలాగే 6వ తరగతికి, అలాగే 9వ తరగతికి 8 రకాలైనటువంటి గ్రేడ్ ఫామ్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ గమనించండి. మీరు గమనించినట్లయితే ఎండ్ ఆఫ్ ఫౌండేషన్ స్టేజీ గ్రేడ్ 3లో ఏమేమి పరిశీలిస్తారంటే లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ అనేటువంటివి పరిశీలించడం జరుగుతుంది. ఇది ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా 6 రకాలైనటువంటి టెస్ట్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఈచ్ బుక్లెట్లో 45 ఉంటాయి. లాంగ్వేజ్ 15, మ్యాథ్స్ 15, టీడబ్ల్యూ ఏయు అనేటువంటి విభాగానికి సంబంధించి 15. దీని పరీక్షా సమయం 90 నిమిషాలు. అలాగే ఎండ్ ఆఫ్ ప్రిపరేటరీ స్టేజ్లో లాంగ్వేజ్, మ్యాథ్స్ అండ్ ద వరల్డ్ అరౌండ్ అస్, ఇది 6 బుక్లెట్స్గా ఉంటుంది. ప్రశ్నల సంఖ్య మీరు గమనించండి, 51గా ఉంది. లాంగ్వేజ్ 15, మ్యాథ్స్ 18, అలాగే
మిగిలినవి ఇతర సబ్జెక్టులో ఉన్నాయి. 90 నిమిషాల సమయం కేటాయించబడింది. ఎండ్ ఆఫ్ మిడిల్ స్టేజీ గ్రేడ్ 6. ఇది మ్యాథ్స్, లాంగ్వేజీ, సైన్స్ అండ్ సోషల్ సైన్స్. బుక్లెట్ల సంఖ్య గమనించినట్లయితే 8 ఉండటం మనం గమనించవచ్చు. 60 రకాలైనటువంటి అంశాలు ఈ సబ్జెక్టులో ఉంటాయి. లాంగ్వేజ్ 20, మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ సైన్స్ 20. ఇవి 120 నిమిషాల సమయానికి కేటాయించబడింది. మరి దీంట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది పరీక్ష నిర్వహించేటువంటి సందర్భంలో. ఇది ఇక్కడ డిఎల్సీస్ ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఎస్సీఆర్టీ కానివ్వండి, సమగ్ర శిక్ష ఎస్పీడి గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు నామినేట్ చేయటం జరుగుతుంది. వీరు ప్రతి తరగతికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినటువంటి పాఠశాల నుంచి వారిని పరీక్ష నిర్వహించడానికి ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయి ఉంటుంది. దీనిలో భాగంగా డైట్ శిక్షణార్థులు కానివ్వండి, బిఎడ్ ఎంఎడ్ శిక్షణార్థులు, కళాశాల విద్యార్థులు, 11th క్లాస్ చదివేవారు ఈ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్గా ఉంటారు. ఈ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ సదరు సర్వే జరిగేటువంటి పాఠశాలలో ఆ తరగతికి సంబంధించినటువంటి పరీక్షను వారు నిర్వహించడం జరుగుతుంది. ఆ పాఠశాలలో వారు ఈ సర్వే నిర్వహించకూడదు, ఉపాధ్యాయులు కూడా నిర్వహించడానికి వీలు లేదు. ఖచ్చితంగా వీరికి శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్తో పాటుగా అబ్జర్వర్స్ కూడా ఉంటారు. వారి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. వీరు పరిశీలకులు, వారి యొక్క పాత్ర ఏమిటనేది ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే అసెంబ్లీ సమయానికి ముందుగానే వీరు పాఠశాలకు హాజరు కావాలి. హెడ్ మాస్టర్తోనూ ఇతర సిబ్బందితోనూ సమన్వయం చేసుకోవాలి. అంతేకాకుండా అబ్జర్వర్ అనేవారు పరీక్ష కోసం కేటాయించినటువంటి ప్యాకెట్ సీలు ఉన్నదా లేదా అనేది గమనించాలి. ఒకవేళ సీలు లేనట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్కు మనం ఆ సంబంధిత అబ్జర్వరు తెలియచేయాలి. అనంతరం మాత్రమే సీల్ ఉన్నట్లు మాత్రమే సర్వేకి సంబంధించినటువంటి తదుపరి ఏర్పాట్లోకి వెళ్ళాలి. అలాగే సీటింగు, లైటింగు, వెంటిలేషను ఉండేటట్లుగా గమనించాలి. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఎవరు ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా సర్వేలో పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరు పరీక్ష నిర్వహణలో పాల్గొలేని విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అలాగే బుక్లెట్స్ కానివ్వండి, అట్లాగే క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి సరిగ్గా సరఫరా చేయబడ్డాయనేది నిర్ధారణ చేసుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్స్ని కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ అబ్జర్వర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పరీక్షల అనంతరం ఏ విధంగా ఉన్నాయో ఈ స్లైడ్ మనకు తెలియచేస్తుంది. ప్యాక్ 1, ప్యాక్ 2 అనేటువంటివి, ప్యాక్ 3 అనేటువంటివి ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా వాటిని మనం ప్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షలు జరిగేటువంటి సమయంలో ఏవైనా డిస్క్రిపెన్సీస్ జరిగినట్లయితే వాటిని ప్రొఫార్మా 3లో నమోదు చేసుకోవాల్సినటువంటి సమయం ఉంది అనే విషయం ఈ స్లైడ్ మనకి తెలియచేస్తుంది. అలాగే ఓఎంఆర్లు కానివ్వండి, కంట్రోల్ షీటు, ఫీల్డ్ నోట్స్ అనేటువంటివి సరిగ్గా ఉండేటట్లుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని బుక్లెట్స్ సరైన సమయంలో వాటిని సరైనటువంటి ప్యాక్లో మనం డిఎల్సికి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడ్డాయి, ప్యాకింగ్ సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. ఓఎంఆర్ షీట్స్ అన్నీ ఖచ్చితంగా లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఓఎంఆర్లు పిల్లలకి ఇచ్చినవన్నీ తిరిగి తీసుకోబడ్డాయో లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఓఎంఆర్ రిటర్న్ బ్యాగ్లో ఖాళీ మరియు చేసినటువంటి ప్యాకెట్స్ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కామన్ ప్యాకెట్స్ అలాగే 3, 6, 9 గ్రేడ్లకు సంబంధించినటువంటి 80,
పీక్యూ, టీక్యూ మరియు ఎస్క్యూల యొక్క ఓఎంఆర్లు, కంట్రోల్ షీటు, మానిటరింగ్ ప్రొఫార్మా, ఫీల్డ్ నోట్సు మరియు అబ్జర్వరు మరియు జాయింట్ ఫీల్డ్ నోట్స్ను కూడా ప్యాకింగ్ చేయడానికి ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని తరగతుల ఓఎంఆర్లు ఉన్నాయా లేదో సంబంధిత బ్యాగ్ నందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది నిర్ధారణ చేసుకున్న అనంతరం. అలాగే మరికొన్ని సూచనలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ సూచనల్ని తప్పనిసరిగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కి సంబంధించినవైతే వారు, అబ్జర్వర్స్కి సంబంధించినవైతే వారు తప్పనిసరిగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సీల్ కూడా ఇక్కడ మనం బ్రౌన్ టేప్తో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పాఠశాలలో ఎక్కడైతే సర్వే నిర్వహిస్తున్నారో అక్కడ ఈ సర్వేకి సంబంధించినటువంటి ఏ పేపర్ కానివ్వండి, బుక్లెట్ కానివ్వండి పాఠశాల వద్ద లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్లైడ్ని ప్యాకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడ్డాయి. ప్యాకెట్ 1, ప్యాకెట్ 2గా ఇచ్చున్నారు. ఈ ప్యాకెట్ 1 అనేది పిఈ యూనిట్కు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ప్యాకెట్ 2ని టు బి రిటైన్డ్ బై డిఎల్సి, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ దగ్గరే ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఓఎంఆర్లన్నీ ఖచ్చితమైన సమయంలో అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. వాటిని ప్యాకెట్ రూపంలో నిర్ధారణ చేసుకుని వాటిని ఏ ప్యాకెట్స్లో వాటిని ఖచ్చితంగా ప్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అనేవారు నియమింపబడతారు. ఈ సర్వే నిర్వహణలో వారి యొక్క బాధ్యతలు చాలా ఇంపార్టెంటు. వారు ఖచ్చితంగా వారికి కేటాయించినటువంటి సెంటర్ నందు పరీక్ష నిర్వహించబోయే ముందు తప్పనిసరిగా వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వారు తప్పనిసరిగా వారి యొక్క విధులు విధానాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీకి ముందే వారు పాఠశాలకు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు కోఆర్డినేటర్కు సంబంధించి ఏవైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే తెలియపరచవచ్చు. అలాగే స్టూడెంట్ శాంప్లింగు మరియు సెక్షన్ శాంప్లింగు నిర్వహించాలి. పరిస్థితులకు అనుగుణంగా కంట్రోల్ షీట్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్ష బుక్లెట్లో ఇచ్చినటువంటి సూచనల మేర తప్పనిసరిగా పాటించడం కూడా చేయాలి. అలాగే ఓఎంఆర్ షీట్స్ ఎలా గుర్తించాలో వారికి తప్పనిసరిగా తెలియచేయాలి. 3వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్లెట్ను ఎఫ్ఐలు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాధానాలు కాకుండా ఫిల్ చేయాలి. మూల్యాంకనానికి సంబంధించినటువంటి రోజున పాఠశాల ప్రిన్సిపాల్ గారిని కలిసి బుక్లెట్స్తో పాటుగా క్వశ్చనీర్లు కూడా పూర్తి చేసేటట్లుగా వారితో కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మెటీరియల్ను క్రమ పద్ధతిలో ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసినటువంటి అనంతరం సంబంధిత నిర్దేశించబడినటువంటి ప్రదేశంలో వాటిని తగు జాగ్రత్తతో అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ అసెస్మెంట్ అనేటువంటి ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఈ ఫ్లో చార్ట్ను కూడా ప్రతి ఒక్కరూ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే సెక్షన్ శాంప్లింగ్ 1 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ శాంప్లింగ్ చేయాలి. స్టూడెంట్ శాంప్లింగ్ కూడా 30 మంది మించి ఉన్నట్లయితే వాళ్ళకి స్టూడెంట్ శాంప్లింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని ఏ వ్యక్తులు రెస్పాన్సిబుల్ ఫిక్సప్ చేశారనేటువంటి స్లైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అబ్జర్వర్స్ ఏం చేయాలి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఏం చేయాలనేటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఇది ఫీల్డ్ నోట్ అండి. ఈ ఫీల్డ్ నోటు ఎఫ్ఐఎస్కు ప్రాక్టీస్ కూడా చేయించుంటారు. అలాగే శాంప్లింగ్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. శాంప్లింగ్ ఎలా చేయాలో కూడా తెలియపరుచున్నాం. సెక్షన్ శాంప్లింగు, స్టూడెంట్ శాంప్లింగు. ఖచ్చితంగా ఆ శాంప్లింగ్ సంబంధించినటువంటి వివరాలను మరొకసారి వారు పరీక్ష నిర్వహించబోయే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాని సందర్భంలో మనం ఫలితాలను సరైన పద్ధతిలో రాబట్టడం జరగదు. సైక్లిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు.
ఈ శాంప్లింగ్లో చేసేటువంటి విధానాలు స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి ఎలా వెళుతున్నాయి, స్టెప్ 3, స్టెప్ 4 ఎలాగ వెళుతున్నాయి అనేటువంటిది ర్యాండమ్ శాంప్లింగ్ ఇచ్చున్నారు. ఆ ర్యాండమ్ శాంప్లింగ్ ఆధారంగా మనం తప్పనిసరిగా ఏ సెక్షన్ మనం ఎగ్జామ్ నిర్వహించడం కోసం తీసుకోవాలో ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ట్రైనింగ్లో పూర్తి స్థాయిలో తెలియపరిచి ఉంటారు. కాని సందర్భంలో ఈ వీడియో ద్వారా కొన్ని అంశాలను మనం స్థూలంగా తెలుసుకోవటానికి సాధ్యమవుతుంది. విద్యార్థుల ఎంపిక కోసం షరతులు కూడా ఇచ్చున్నారు, వాటిని కూడా గమనించాలి. ఈ శాంప్లింగ్కి సంబంధించి ఇంటర్వెల్ ఎలా గణించాలనేటువంటిది ఈ స్లైడ్ ద్వారా మనకి తెలుస్తుంది. శాంప్లింగ్ ఇంటర్వెల్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద శాంపిల్డ్ సెక్షన్ బార్ క్లాస్ ఇన్ ద స్కూల్ బై 30. అప్పుడు మనం రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్నటువంటి విద్యార్థిని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ గురించి కూడా ఇక్కడ తెలుగులో ఇవ్వబడింది, గమనించండి. కాబట్టి ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ ఈ కీ ప్రాసెస్ కూడా ఇచ్చున్నారు. క్లాస్ ఇంటర్వెల్ గురించి కూడా మనం ఇప్పటికే తెలుసుకున్నాం ర్యాండమ్ శాంపిల్లో భాగంగా. ఇక్కడ గమనించండి, ఎంచుకున్న విద్యార్థులు గైర్హాజరైతే తదుపరి విద్యార్థికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్ జరిగేటువంటి డిసెంబర్ 4వ తారీఖు 2 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయితే నెక్స్ట్ విద్యార్థిని ఎంపిక చేసుకోమని తెలిసిపరిచి ఉన్నారు. శాంప్లింగ్ షీటు సంబంధించినటువంటి నమూనా కూడా ఇక్కడ ఇవ్వబడింది. బుక్లెట్ డిస్ట్రిబ్యూషను, సీటింగ్ అరేంజ్మెంట్ గురించి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గ్రేడ్ 3కి సంబంధించింది, ఇది గ్రేడ్ 6, అలాగే గ్రేడ్ 9. అలాగే క్వాంటిటీ ఆఫ్ సర్వే మెటీరియల్ ప్రీ సర్వేకి సంబంధించినటువంటిది, కంట్రోల్ షీట్ ఎలా నింపాలో నమూనా, అలాగే ఓఎంఆర్ ఫర్ అచీవ్మెంట్ టెస్ట్, అలాగే ఓఎంఆర్ ఫర్ పీపుల్ క్వశ్చనీరు. వీటిని తప్పనిసరిగా ప్రతి ఒక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ, 1 and all.